పసిడి పంటలే పొంగి పొరలే పసిడి గని మన తెలుగు పల్లె అన్నపూర్ణలే కొలువు తీరే కోవెలే మన తెలుగు ఇల్లు పాలను రగల పెరుగు తరగల వెన్న మీగడ కమ్మదనము ప్రేమ నింపిన పిండి వంటల ఆరబోసిన అమ్మతనము ఆరు రుచులై వేలగతులై వేడి విరిసినది అభిరుచి మీ అభిరుచి నమస్తే ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం సుస్వాగతం. మీకు అందుబాటులో ఉండే సరుకులతోటే సరికొత్త వంటకాల్ని మీకు పరిచయం చేస్తోంది ఎంటీఆర్ మసాలా అభిరుచి. మరి ఈ రోజు కూడా మంచి మంచి వంటలతో సిద్ధంగా ఉంది. అవేంటో చూద్దామా? ఇప్పుడు మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి వంటలు పిండి వంటల్లో ఈ రోజు ఎవరు ఏ వంటకాన్ని కోరారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నాండి. సో ఆల్రెడీ ఒక మెయిల్ సెలెక్ట్ చేసాం, చెప్పేమంటారా? చెప్పండి. ఓకే. హరితేజ చెన్నా వెజ్ బోండా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తారా అని చెప్పేసి కోరారు. శనగలతో బోండాలు చేస్తారా? చేసుకుంటే బాగానే ఉంటుంది. అసలు చేస్తారా లేకపోతే హరితేజకి వచ్చిన డౌట్ ఇది? అంటే చాలా తక్కువ మంది, అంటే రేర్గా జస్ట్ అంటే డిఫరెంట్ కాంబినేషన్లో చేస్తే ఎలా ఉంటుంది, కొంచెం వెరైటీగా చేస్తే ఎలా ఉంటుంది అనే వాళ్ళు చాలా తక్కువ చేసుకుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే మనం శనగలు అలాగే వెజిటేబుల్ కాంబినేషన్లో చేసాం. ఓకే, బాగుంటుందంటారు? చాలా బాగుంటుంది. ఓకే, మరి చెన్నా వెజ్ బోండాకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చెన్నా వెజ్ బోండాకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు అరకప్పు, ఉడికించిన బంగాళదుంప 1, తరిగి ఉడికించిన బీన్స్ కొద్దిగా, తరిగి ఉడికించిన క్యారెట్ 1, ఉప్పు కారం తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూను, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, శనగపిండి 1 కప్పు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, వాము 1/2 టీ స్పూను, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. చెన్నా వెజ్ బోండా కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా రాజు గారు. చెన్నా వెజ్ బోండా అది ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తారా? తప్పకుండా. అంటే ఇక్కడ మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ముందుగా నూనె వేడి పెట్టేసుకున్నాం. ఓకే. ఓకే, గాజు పోలిస్తారా? తప్పకుండా అండి. సో దీంట్లో ఉడికించిన బంగాళదుంప మెదిపి పెట్టేసుకున్నామండి. ఓకే. అలాగే ఉడికించిన కాబూలి శనగలు కూడా ఇలా కచ్చా పచ్చగా. ఓకే, ఇది విడిపోకుండా ఉంటుందా బోండా వేస్తే? ఉంటుంది. అలా జాయింట్ అయిపోతుందా? లోపల మనకు స్టఫింగ్ లా వస్తుంది. సో పైన పూత పిండి మళ్ళీ వేరేగా వస్తుంది. ఓహో, ఓకే ఓకే. సన్నగా తరిగిన బీన్స్ ఉడికించి పెట్టేసాం. ఓకే. అలాగే క్యారెట్ ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసి ఉడికించి పెట్టేసాం. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా కారం, కొద్దిగా జీలకర్ర పొడి. ఇదంతా లోపల స్టఫ్. అవునండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలనుకుంటా. అవునండి, మీకు బాగా మిక్స్ చేసి మనం చిన్న చిన్న ఉండల్లా తయారు చేసి పెట్టేసుకోవాలి. ఓకే. ఓకే అండి. ఓకే. దీంట్లో కొద్దిగా అంటే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, కొత్తిమీర. సో వీటన్నిటిని బాగా కలిపేసుకొని చిన్న చిన్న ఉండల్లా చేసి పెట్టేసుకోవాలి. ఓకే. సో ఇది బాగా మిక్స్ చేసుకొని చిన్న ఉండలు చేసుకోవాలి. అవునండి. అయితే కొంచెం టైం పట్టేలా ఉంది. మేము ఆలోపు చిట్కా చూడమా? తప్పకుండా. ఓకే, మరి ఆలోపు మీ అందరి కోసం చిన్న చిట్కా. బియ్యానికి పురుగు పట్టకుండా ఉండాలి అంటే పుదీనాకుల్ని ఎండబెట్టి పొడి చేసి ఒక పల్చటి క్లాత్లో చుట్టి బియ్యం డబ్బాలో ఉంచాలి. ఇలా చేస్తే బియ్యానికి పురుగు పట్టకుండా ఉంటుంది. చిట్కా చూసారు కదా, అయిపోయిందండి? అయిపోయిందండి. ఓకే. సో ఎల్లో ప్లేట్ ఇస్తారా? తప్పకుండా తీసుకోండి. సో ఇందాకన్నట్టుగా చిన్న చిన్న ఉండలా చేసుకోవాలి. అవునండి. ఓకే. నార్మల్గా ఆలు బొండాలు ఇవన్నీ వింటుంటాం. ఇందులో కొంచెం స్పెషల్ ఏంటంటే చెన్నా, క్యారెట్ అండ్ బీన్స్ వెజిటేబుల్స్ కూడా వచ్చాయి. ఓకే. సో ఎప్పుడు ఆలుతో ఎందుకు తినాలి? డిఫరెంట్ ఇలా చెన్నాతో కావాల్సిన ఐటమ్స్ అన్ని లోపల స్టఫ్ గా పెట్టుకొని ఎందుకు చేసుకోకూడదు? హరితేజ మిమ్మల్ని మెచ్చుకున్నాను, డిఫరెంట్ గా ఆలోచించారు. ఓకే.
ఆ బౌల్ ఇస్తారండి. ఇస్తానండి. సో దీంట్లో ముందుగా శనగపిండి, ఓకే, అలాగే కొద్దిగా బియ్యపిండి. ఓకే, కొంచెం క్రిస్పీనెస్ కోసం బియ్యపిండి. అవునండి. కొద్దిగా వాము, అలాగే ఇక్కడ కూడా రుచికి సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం. సో దీన్ని మనం బజ్జీల పిండి కూడా ఓకే, జారుడుగా కలుపుకోవాలి. సో అన్ని మనం కట్ చేసుకొని ముందే రెడీగా పెట్టుకుంటే హ్యాపీగా ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కేలోపు ఇలా మిక్స్ చేసుకొని డైరెక్ట్ ప్రాసెస్ కూడా వేసేసుకోవచ్చు. అయిపోతుంది. దీంట్లో డైరెక్ట్ గా వేసేసుకోవచ్చా లేకపోతే కాసేపు నానా పిండి పర్లేదా? అక్కర్లేదండి, డైరెక్ట్ వేసేసుకోవచ్చు. ఓకే, నార్మల్ గా పిండి ఏదైనా తడితే నానబెట్టాలి, నానబెట్టిన తర్వాత చేయాలి ఏమో అంటూ ఉంటారు కదా, దీనికి అవసరం అలా అయినా చేసుకోవచ్చు, వెంటనే కూడా వస్తుంది మీకు. ఓకే, సో మనం బజ్జీలు వేసుకునే పిండిలా తడుపుకోవాలి. ఎస్. ఓకే అండి. ఓకే, నేను ఇప్పుడు వేడైపోయింది. ఓకే, సో ఇప్పుడు ఇవి దీంట్లో వేసేసుకొని ఒక్కొక్కటిగా మనం డైరెక్ట్ అందులో డిప్ చేసి వేసేసుకోవడమే. అవును చేత్తో కూడా వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. సో ఇంక ఇవి వేగిపోతే మనకి సర్వ్ చేసుకోవడమే. ఓకే, చక్కగా వెజిటేబుల్స్ తో చిన్న కాంబినేషన్. ఎస్, అయిపోయినట్టేనండి. అయిపోయింది. ఓకే, ఓకే, ప్లేట్ ఇస్తారా? రెడీ. రెడీ. సో దీనికి చట్నీ కానీ ఏం కాంబినేషన్ అక్కర్లేదు, ఎందుకంటే లోకల్ స్టఫ్ లో మీరు కావాల్సిన మసాలాస్ అన్ని యాడ్ చేసి ఉన్నారు కాబట్టి ఆల్రెడీ. కావాల్స్తే తీసుకోవచ్చు, టమాటో కావాల్స్తే చట్నీ కానీ పుదీనా కానీ చట్నీ. నాకు తెలిసి లోపల మీరు స్టఫింగ్ కొంచెం ఎక్కువగా పెట్టి పై పూత ఏదైతే ఉందో కొంచెం తక్కువగా ఉంది. నాకు తెలిసి ఇలా డైరెక్ట్ గా తింటేనే బాగుంటుంది. ఎస్. ఓకే, సో రెడీగా వేడివేడిగా చెనా వెజ్ బోండా నా చేతిలో ఉందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీన్ని తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. చెనా వెజ్ బోండా తయారు చేయు విధానం. ఉడికించిన బంగాళదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఉడికించిన కాబూలీ శనగలు కొద్దిగా మెదిపి దీనిలో వేయాలి. తరిగి ఉడికించిన బీన్స్, క్యారెట్ ముక్కలు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర దీనిలో వేసి బాగా కలిపి చిన్న చిన్న ఉండలా చేసుకోవాలి. మరొక బౌల్లో శనగపిండి, బియ్యపిండి, వాము, ఉప్పు, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న ఉండలను ఈ పిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చెన్నా వెజ్ బోండా రెడీ. చెన్నా వెజ్ బోండా ఎలా తయారు చేయాలో చూసారు కదండి. మరి దీన్ని టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో నేను మీకు చెప్తాను. రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. సో వెజిటేబుల్స్ అలాగే చెన్నా ఫ్లేవర్, వెజిటేబుల్స్ అండ్ చెన్నా ఫ్లేవర్ అండ్ మీరు యాడ్ చేసిన మసాలాస్ ఏవైతే ఉన్నాయో అది అండ్ పచ్చిమిరపకాయ కూడా వేసారు, కొంచెం కారంగా కూడా ఉంది కానీ అది ఉంటేనే బాగుంటుంది. చాలా టేస్టీగా ఉందండి. థ్యాంక్ యూ. చెన్నా వెజ్ బోండా చాలా టేస్టీగా ఉందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో చిట్కా. 1 కప్పు వెనిగర్లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి దీంట్లో క్లాత్ ముంచి ఫర్నిచర్ని తుడిచినట్లయితే ఫర్నిచర్ మీద ఉండే దుమ్ము ధూళి తొలగిపోయి మళ్ళీ కొత్త వాటిలా మెరుస్తాయి. చెన్నా వెజ్ బోండా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మా షెఫ్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. ఈ రోజు మనం గుడ్ ఫుడ్ లో ఒక హెల్తీ సలాడ్ చూడబోతున్నామండి. దేంతోనో తెలుసా? వెజిటేబుల్స్ తో. మరి మిక్స్డ్ వెజ్ సలాడ్ ఇది ఎలా తయారు చేసుకోవాలో రాజుగారిని అడిగి తెలుసుకుందామా? ఓకే రాజు గారు, ఈ రోజు మీరు గుడ్ ఫుడ్ లో మిక్స్డ్ వెజ్ సలాడ్ చేయబోతున్నారు. అవునండి. మిక్స్డ్ వెజిటేబుల్స్ అంటే ఏమేమి యూస్ చేస్తున్నారండి? సో మామూలుగా మనం గ్రీన్ సలాడ్స్ లో తీసుకుంటాం కదండి. Okay. క్యారెట్, తర్వాత కీరా, టొమాటో, ఆనియన్. సో రెగ్యులర్ గా మనం తీసుకునేవే. ఎస్ అండి. సో అది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్స్ తో యాడ్ చేసి మనకు చూపించబోతున్నారు. సీజనింగ్ కొంచెం డిఫరెంట్ గా చేసి ప్రెజెంట్ చేస్తాం. ఓకే, మరి మిక్స్డ్ వెజ్ సలాడ్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మిక్స్డ్ వెజ్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు: గుండ్రంగా తరిగిన కీరదోస ముక్కలు 1 కప్పు, గుండ్రంగా తరిగిన క్యారెట్ 1 కప్పు, గుండ్రంగా తరిగిన టమాటాలు 2, గుండ్రంగా తరిగిన ఉల్లిపాయ 1, ఆలివ్ నూనె 1 టేబుల్ స్పూను, వెనిగర్ 1 టేబుల్ స్పూను,
మిరియాల పొడి 1/2 టీ స్పూను, సన్నగా తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూను, ఉప్పు తగినంత. మిక్స్డ్ వెజ్ సలాడ్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. మరి దాన్ని తయారు చేసే విధానం చూసే ముందు MTR మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.